డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్లో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ ఈ ప్రకటన చేసింది ఎవరు? అసలు ఈ చర్చ ఎక్కడ మొదలైంది? కారకులు ఎవరు? సూత్రధారులు ఎవరు? తెర వెనుక ఉన్నవాళ్ళు ఎవరు? ముందర ఉన్నవాళ్ళు ఎవరు? సో ఈ అంశం పైన గత 3-4 రోజులుగా చర్చ జరుగుతుంది, రాద్ధాంతం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, సినిమా పరిశ్రమ మొత్తం షేక్ అయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇద్దరు ప్రముఖ నిర్మాతలు బయటకు వచ్చి మాకు సంబంధం లేదంటే సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఒక నిర్మాత అయితే కీలకమైనటువంటి కొన్ని కామెంట్స్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఎగ్జిబిటర్స్ సమావేశంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. అందులో జనసేన పార్టీ నాయకుడు ఎగ్జిబిటర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసిన కామెంట్సే ఇలా వైరల్ అయ్యాయి. చివరికి మీడియాకి చేరి మీడియా ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్తో అందరూ కూడా హరిహర వీరమల్లు పైన కుట్ర జరుగుతుందనే దిశగా ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చిందని విశ్లేషించారు. ఇందులో నిజమెంత? అలానే ఆ పార్టీ ఆ నాయకుడు అని చెప్తున్నటువంటి జనసేన పార్టీ నాయకుడు అనేటువంటి చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు? దీనిపైన జనసేన పార్టీ ఒక సీరియస్ డెసిషన్ తీసుకుంది. నిజంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఎగ్జిబిటర్, ఆయన పాత్ర ఉందా లేదా తేల్చే వరకు కూడా ఆయన సస్పెన్షన్లో పెట్టాలని డిసైడ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఒక లెటర్ కూడా జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో రిలీజ్ చేసింది. జనసేన పార్టీ రిలీజ్ చేసినటువంటి ఆ లేఖని ఒకసారి మనం చూద్దాం. శ్రీ అత్తి సత్యనారాయణ, మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడమైంది. సో ఇది ఈ పోస్ట్ పెట్టారు అఫీషియల్ హ్యాండిల్లో. పార్టీకి సంబంధించినటువంటి హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, పార్టీలో సంక్షోభం జరిగినప్పుడు దాన్ని నివారించేటువంటి సంఘానికి అధ్యక్షుడు ఆయన, ఆ కమిటీకి అధ్యక్షుడు వేములపాటి అజయ్ కుమార్. అలానే స్టేట్ హౌసింగ్ రిలేటెడ్ కార్పొరేషన్కి కూడా ఆయన ఇప్పుడు అధికారికంగా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో ఇది శ్రీ అత్తి సత్యనారాయణ రాజమండ్రి, ఆయనకి రాసినటువంటి లెటర్. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ హ్యాండిల్లో పెట్టారు. అందులో ఏం మెన్షన్ చేశారు? అవాంఛనీయమైనటువంటి థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, అబ్బా ఇక్కడ చాలా సీరియస్, సస్పెన్షన్లో పెట్టడం కదా, సభ్యత్వం కూడా లేపేశారు ఇక్కడ. సో ఇది ఆలోచించాలి. మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని రాజమండ్రి నగరపాలక నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నాము. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా మీరు నిరూపించుకునేంత వరకు మీరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించడం. కాబట్టి సీరియస్ యాక్షన్ తీసుకుంది జనసేన పార్టీ. దీనికి సంబంధించి అత్తి సత్యనారాయణ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి ప్రస్తుతానికి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆయన్ని సస్పెండ్ చేయాలనేటువంటి విషయం, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఒక యాంగిల్ అయితే, మరొక యాంగిల్లో చూస్తే ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలని తప్పు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన పైన పెట్టారు. ఎందుకంటే ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. సినిమా ఇండస్ట్రీలో కీలకమైనటువంటి వ్యక్తి, ఒక విధంగా మెగా ప్రొడ్యూసర్ అనేటువంటి ట్యాగ్ ఇప్పుడు సంపాదించుకున్నటువంటి వ్యక్తి దిల్ రాజు. ఆయన అటు ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా ఈ ఇండస్ట్రీలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి. గత ఆల్మోస్ట్ ఒక 28-30 సంవత్సరాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా మించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా సన్నిహితంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారే నాకు దేవుడు అని చెప్పని ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. సో అలాంటి వ్యక్తి ఈ ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి ఎగ్జిబిటర్, సింగిల్ థియేటర్ ఓనర్స్కి సంబంధించినటువంటి, అలానే ఎగ్జిబిటర్స్కి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో థియేటర్ యజమానుల సమస్యలు లేదా సింగిల్ థియేటర్ల సమస్యల పరిష్కారానికి గనక ఫిలిం ఛాంబర్ లేదా ప్రభుత్వం స్పందించకపోతే, ముందైతే ఫిలిం ఛాంబర్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే అది ప్రైవేట్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఎవరైతే లీజ్ తీసుకున్నారో వాళ్ళు ప్లస్ ఎగ్జిబిటర్స్ మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్స్, సమస్యను వాళ్ళు పరిష్కరించుకుంటే ఓకే, అది పరిష్కరించుకోలేకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ క్రమంలో ఆయన ఒక మాట అన్నారు, ఒకవేళ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు స్పందించకపోతే జూన్ 1వ తేదీ నుంచి బంద్ చేస్తాం అనేటువంటి ప్రతిపాదన ఆయనే చేశారు ఆ జిల్లా సమావేశంలో. పైగా ఆయన జనసేన పార్టీ నాయకుడు అని చెప్తున్నారు. ఇప్పుడు జూన్ 12వ తేదీన హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా రిలీజ్కి రెడీగా ఉండేటువంటి సమయంలో ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. ఒకవేళ థియేటర్ల బంద్ అనేటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ముందర తీసుకుంటే అది దుస్సాహసం అవుతుంది, దానిపైన ఎలాంటి మద్దతు లేదు, ఎలాంటి అభిప్రాయం అంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి నిర్ణయంతోనే తాను ఆ మీటింగ్లకి దూరంగా ఉన్నానని చెప్పారు. అలానే తన ప్రతినిధులు కూడా ఎవరిని వెళ్ళొద్దని చెప్పారు. తనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మీటింగ్కి దూరంగా ఉంటే మంచిదని సజెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. ఇటు దిల్ రాజు గారు కూడా అదే చెప్పారు. నిజంగానే ఈ అత్తి సత్యనారాయణ అనేటువంటి ఆయన అక్కడ ఈ
తొందరపడి ఈ స్టేట్మెంట్ ఇచ్చారా లేదా వ్యూహాత్మకంగా ఆయన ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? ఈ రెండు విషయాలపైన కూడా ఇప్పుడు పార్టీకి సంబంధించి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. పార్టీకి సంబంధించి కూడా అంతర్గతంగా దీనిపైన ఒక విచారణ జరిగి నిజ నిరూపణ జరిగే వరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా, పార్టీకి సంబంధించినటువంటి ప్రాథమిక సభ్యత్వం రద్దు, అలానే ఇన్ఛార్జిగా నియమించినటువంటి పదవిని కూడా తొలగించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అఫీషియల్గా జనసేన పార్టీ ఈ లెటర్ రిలీజ్ చేసింది. సో అది చినికి గాలివానగా మారినట్టుగా ఒక జిల్లా స్థాయి సమావేశంలో మొదలైనటువంటి చర్చ చివరికి రాష్ట్ర స్థాయి, 2 తెలుగు రాష్ట్రాల స్థాయి డిబేటు ఫిలిం ఇండస్ట్రీని ఒక కుదిపినటువంటి అంశంగా మారింది. ఈ బంద్ అనేటువంటి ప్రస్తావన అత్తి సత్యనారాయణ లేదా ఆయన సంబంధిత వ్యక్తుల ద్వారా కనుక ఆ ప్రతిపాదన ముందుకు వచ్చినట్లయితే వారు ఎవరి దగ్గర ప్రపోజ్ చేశారు, ఎవరికి బెదిరింపు లేఖలు రాశారు, ఎందుకంటే బంద్కు వెళతాం అనేటువంటి బెదిరింపుకు దిగారు, ఫిలిం ఛాంబర్ కూడా లెటర్ రాశారు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఆల్రెడీ విశాఖపట్నంలో ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది. రేపు 28, 30 తారీఖుల్లో అక్కడ మీటింగ్స్ ఉన్నాయి. ఆ లోపు నిర్ణయం తీసుకోకపోతే కనుక జూన్ 1 నుంచి బంద్ అనేటువంటి ప్రకటన ఇందులో చేశారనే సారాంశం. సో ఇప్పుడు అత్తి సత్యనారాయణ గారికి సంబంధించి ఆయన ఏం రియాక్ట్ అవుతారు, పార్టీ తీసుకున్నటువంటి చర్యలకి ఆయన ఎంతవరకు బద్దుడై ఉంటారు, అలానే ఈ వివాదం మొత్తం తేలేదానికి ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి. డిప్యూటీ సీఎం అయితే దీనిపైన చాలా సీరియస్గా ఉంది. ఆల్రెడీ ఇవాళ ఒక బ్రేకింగ్ నోట్ రిలీజ్ చేశారు. ఆ నోట్ ప్రకారం సినిమా పరిశ్రమకు సంబంధించి థియేటర్లలో సంస్కరణలు ఉంటాయి, సినిమా టికెట్ల రేట్ల పెంపుకి రిక్వెస్ట్ చేసేటువంటి విధానంలో మార్పులు చేర్పులు ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి సంఘాలకు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి, ప్రాధాన్యం ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పిన డిప్యూటీ సీఎంఓ తెలిపింది. అలానే రాష్ట్రంలో సమగ్ర పాలసీ తీసుకొచ్చేటువంటి క్రమంలో సినిమా రంగం అభిప్రాయాలు కూడా కోరుతుంది. సో అధికారికంగా చూస్తే ప్రభుత్వ పరంగా ఒక స్పష్టత ఉంది. జనసేన పార్టీ పేరు ఇందులోకి లాగారు కాబట్టి జనసేన పార్టీ కూడా దీనిపైన యాక్షన్ తీసుకున్నట్టు అవుతుంది. అత్తి సత్యనారాయణ ఏం రియాక్ట్ అవుతారనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.